హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరసింహ రాజమండ్రి. ఈరోజు మనం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశాలు ఎక్కడ జరిగాయి, ముఖ్యమైన సమావేశాలు ఏవి, వాటి అధ్యక్షులు ఎవరు, ఏ ప్రదేశంలో జరిగాయి, వాటికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటనేది తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. భారత జాతీయ కాంగ్రెస్ అనేది డిసెంబర్ 28, 1885లో స్థాపించబడింది. దీనిని బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్ అధికారి ఏవో హ్యూమ్ గారు స్థాపించారు. విద్యావంతులైన భారతీయుల మధ్య పౌర మరియు రాజకీయ చర్చల కోసం ఈ వేదికను రూపొందించడం జరిగింది. మొదట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరుతో స్థాపించడం జరిగింది. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ అని పేరును సూచించింది దాదాబాయి నౌరోజీ గారు. దీనికి ఐఎన్సి చరిత్ర రాసింది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఏవో హ్యూమ్ గారు బ్రిటిష్ అధికారి అయిన భారతదేశం మీద ఉన్న ప్రేమతో వీళ్ళకి ఏదో ఒకటి ఉండాలి, దాన్ని స్థాపించాలి అని రాజకీయంగా చైతన్యపరచాలని ఎంతో కృషి చేశారు ఏవో హ్యూమ్ గారు. వారి ద్వారానే ఐఎన్సి ఏర్పడింది. ఐఎన్సిలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏవో హ్యూమ్ జీవిత చరిత్ర రాసింది సర్ విలియం ఎడ్వర్డ్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ 1892లో సెంట్రల్ ప్రిన్స్బర్గ్ నుండి బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు. లిబరల్ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మొదటి గవర్నర్గా పట్టాభి సీతారామయ్య గారు 1956 నుండి 97 వరకు పనిచేశారు. ఐఎన్సికి అధ్యక్షుడైన రెండవ తెలుగు వ్యక్తి పట్టాభి సీతారామయ్య గారు. 1923 నవంబర్ 8న ఆంధ్ర బ్యాంకు స్థాపించారు. 1939లో ఐఎన్సి త్రిపుర సమావేశానికి నేతాజీకి వ్యతిరేకంగా పట్టాభి సీతారామయ్య గారిని గాంధీజీ గారు నియమించారు. నేతాజీ గారి మీద పట్టాభి సీతారామయ్య గారు ఓడిపోవడం జరిగింది. ఐఎన్సి సమావేశంలోనికి ఎంతో కృషి చేసిన వారు పట్టాభి సీతారామయ్య గారు. పట్టాభి సీతారామయ్య గారి గురించి చాలా చెప్పవలసింది. 1948 జైపూర్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు సీతారామయ్య గారు. ఐఎన్సి మొదటి సమావేశం డిసెంబర్ 28 నుండి 30 వరకు జరిగింది. స్థలం ముంబై. అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. హాజరైన సభ్యుల సంఖ్య 72 మంది. ఐఎన్సి మొదటి సమావేశం ఇది. 72 మంది సభ్యులు హాజరవ్వడం జరిగింది. ఐఎన్సికి ఫస్ట్ కలకత్తాలో ప్రారంభించాలనుకున్నారు. బ్రిటిష్ ఇండియా పర్మిషన్ లేనందువల్ల ముంబైకి స్థలం మార్పిడి జరిగింది. రెండవ సమావేశం 86లో జరిగింది. 1886 కలకత్తాలో జరిగింది. అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ భారత కాంగ్రెస్కు 3 సార్లు అధ్యక్షులయ్యారు. మొదటిది 1886 కలకత్తా, రెండవది 1893 లాహోర్, మూడవది 1906 కలకత్తా. ఇలా ఈ 3 సమావేశాలకి దాదాబాయి నౌరోజీ గారు అధ్యక్షత వహించారు. 87లో సమావేశం. ఇది 1887లో మద్రాసులో జరిగింది. అధ్యక్షుడు బద్రుద్దీన్ తులిజా, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికైన మొదటి ముస్లిం. 1888 సమావేశం. ఇది 1888 అలహాబాద్లో జరిగింది. అధ్యక్షుడు జార్జ్ మూల్, మొదటి విదేశీయుడు. ఐఎన్సికి చాలా మంది వివిధ వాటి నుంచి 1891 సమావేశం.
నాగ్పూర్లో జరిగింది. అధ్యక్షుడు పి. ఆనందాచార్యులు మొదటి తెలుగు వ్యక్తి. రెండో వ్యక్తి పట్టాభి సీతారామయ్య గారు. 96వ సమావేశం 1896 సమావేశం కలకత్తాలో జరిగింది. అధ్యక్షుడు రెహమానతుల్లా సహానీ రెండవ ముస్లిం. ఈ సమావేశంలో జాతీయ గేయం వందే మాతరం పాడారు. ఆలపించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వందే మాతరం పాటను ప్రారంభించారు. 1991వ సమావేశం. ఈ సమావేశం కలకత్తాలో జరిగింది. అధ్యక్షుడు దిశాని ఈ వాచ్. గాంధీజీ హాజరైన మీటింగ్ ఇది. తర్వాత సమావేశం 1905 సమావేశం. అధ్యక్షుడు గోపాలకృష్ణ గోఖలే. మహాత్మా గాంధీజీ యొక్క రాజకీయ గురువు. ఈ మీటింగ్ సమయంలో బెంగాల్ విభజన జరిగింది. ఇదే సమయంలో వందే మాతరం ఉద్యమం కూడా ప్రారంభమైంది. రైల్వే బోర్డు కూడా ఏర్పాటు అయింది. గోపాలకృష్ణ గోఖలే గారు. 1907వ సమావేశం సూరత్లో జరిగింది. అధ్యక్షుడు రాజ్ బిహారీ బోస్. ఈ సమావేశంలో అతివాదులు మితవాదులుగా విడిపోయారు. ఇదే సంవత్సరంలో మొదటి ప్రైవేట్ ఇనుముకు కర్మాగారం జంషెడ్పూర్ టాటా గారు ప్రారంభించారు. దీన్ని టాటా కంపెనీ అని కూడా అనవచ్చు. టాటా స్టీల్ జంషెడ్పూర్ ఇనుముకు. 1911 సమావేశం. ఇది కలకత్తాలో జరిగింది. అధ్యక్షుడు బిషాని నారాయణ్. జాతీయ గీతం పాడిన సమావేశం. ఇదే సంవత్సరంలో బెంగాల్ విభజన రద్దయింది. బిషాని నారాయణ్. 1916 సమావేశం. ఇది లక్నోలో జరిగింది. అధ్యక్షుడు ఏసీ మజుందార్. ఐఎన్సీలో మితవాదులు అతివాదులు కలిసిపోయారు. 1920 ఆగస్టు 1న బాలగంగాధర్ తిలక్ గారు మరణించారు. అతివాదుల్లో ప్రథములు బాలగంగాధర్ తిలక్ గారు చాలా చేశారు. 1917వ సమావేశం. ఇది కలకత్తాలో జరిగింది. అధ్యక్షులు అని బిసెంట్. మొత్తం 3 మహిళలే ఐఎన్సీకి అధ్యక్షులుగా పనిచేశారు. 1917 అని బిసెంట్ కలకత్తా. 1925 కాన్పూర్ సరోజినీ నాయుడు. 1933 కలకత్తా నళిని స్నేహ గుప్తా. వీళ్ళు ముగ్గురు ఐఎన్సీకి అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ సమావేశం 1919 సంవత్సరంలో జరిగిన సమావేశం. ఇది అమృత్సర్లో జరిగింది. అధ్యక్షులు మోతీలాల్ నెహ్రూ. ఇదే సంవత్సరంలో మౌంట్ చైన్ ఫండ్ సంస్కరణలు జరిగాయి. ఈ సంవత్సరంలోనే ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది. రౌలత్ చట్టం కూడా జరిగింది. జలియన్ వాలాబాగ్ ఉద్యమం. భగత్ సింగ్ అని గుర్తు రావాలి. ఇంటర్నేషనల్ లైబ్రరీ ఆర్గనైజేషన్ ఏర్పాటు. మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరును అనువదించారు. జనగణమనను పాడారు. ఆగస్టు 12న విక్రమ్ సారాభాయ్ గారు మొదటి రోజు విక్రమ్ సారాభాయ్ గారిది మళ్ళీ ఒకసారి నేను అప్డేట్ చేస్తాను. అది కొంచెం ఏదో తప్పుగా ఉంది. దాన్ని సరిచేసి మీకు అప్లోడ్ చేస్తాను. విక్రమ్ సారాభాయ్ గారిది ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం ఇస్రో చైర్మన్ గురించి. ఎంతో కృషి చేశారు విక్రమ్ సారాభాయ్ గారు. 1932 ఇది బూత్ గయా అంటే గయాలో జరిగింది. బీహార్. అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్ జైల్లో ఉండగా చేశారు. సహకరణ నిరాకరణ ఉద్యమం నిలిపివేయడం జరిగింది. 1920 ఆగస్టు 1 నుండి 1922 సెప్టెంబర్ 5 వరకు ఫిబ్రవరి 5 వరకు జరిగింది. చౌరీ చౌరస్తా ఘటన ద్వారా గాంధీజీ గారు ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది. చౌరీ చౌరస్తా ఉద్యమం ఘటన దాని గురించి తెలుసుకుందాం. 1923వ సమావేశం. ఇది కాకినాడలో జరిగింది. అధ్యక్షుడు మొహమ్మద్ అలీ. 1923లో స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇది ఏఎన్సీలోనే భాగం. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ. 1922 ఇంటర్పోల్ ప్యారిస్లో ఏర్పాటైంది.
ఈ స్వరాజ్ పార్టీ అనేది మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ గారు ఐఎన్సీలోనే ఉండి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎన్సీకి తోనే దీనికి సంబంధం ఉంది. 1924 సమావేశం బెల్గాంలో జరిగింది. అధ్యక్షుడు గాంధీజీ గారు మొదటి అధ్యక్షుడిగా వహించిన సమావేశం బెల్గాం సమావేశం. ఇది వీటిలో వచ్చే అవకాశం ఉంది, దీన్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. 1925 సమావేశం. ఈ సమావేశం కాన్పూర్లో జరిగింది. అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. 1925లో సిపిఐ పార్టీ ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఏర్పాటు జరిగింది. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ సంఘ సేవా సంస్థ ఉంటుంది. బీజేపీకి అనుబంధం పార్టీ ఇది. అనుబంధ సంస్థ, పార్టీ కాదు, అనుబంధ సంస్థ. 1928 కలకత్తా సమావేశం. ఈ కలకత్తాలో జరిగింది. అధ్యక్షులు మోతీలాల్ నెహ్రూ, మదర్ తెరీసా ఇండియాకు రావడం జరిగింది. సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. హాకీలో మొదటి గోల్డ్ వచ్చింది భారత్కు. 1928 రష్యాలో పంచవర్ష ప్రణాళికల ప్రారంభం. 1928 నవంబర్ 17న లాలా లజపతి రాయ్ గారి మరణం. సైమన్ కమిషన్ ఫిబ్రవరి 3న ఇండియాకు రావడం జరిగింది. సైమన్ కమిషన్ ద్వారానే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు పరిచారు. దాని ద్వారా రౌండ్ టేబుల్ సమావేశం గురించి కూడా ఒక వీడియో చేస్తాను. 1929 సమావేశం. ఇది లాహోర్లో జరిగింది. అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించిన మొదటిది. 31వ సమావేశం. ఇది కరాచీలో జరిగింది. కరాచీ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. 37వ సమావేశం ఫైజాపూర్, మహారాష్ట్రలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన మొదటి ఐఎన్సీ సమావేశం. గ్రామీణ ప్రాంతాల్లో జరిగినది. గ్రామాలను ప్రోత్సహించాలని చేశారు ఇది. 39వ సమావేశం. 1939 అధ్యక్షుడు నేతాజీ హరిపురా. 1939లో నేతాజీకి వ్యతిరేకంగా గాంధీజీ గారు పట్టాభి సీతారామయ్య గారు నిలబెట్టారు. పట్టాభి సీతారామయ్య గారు ఓడిపోవడం జరిగింది. ఐఎన్సీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించారు. 1997లో జనవరి 3న ఒరిస్సాలోని కటక్లో జన్మించారు. నేతాజీ గారికి మరణం లేదు. మరణానికి సంబంధించిన వివరాలు లేవు. నేతాజీ గారికి భారతరత్న ఇస్తే దానిని కుటుంబ సభ్యులు తీసుకోవడానికి నిరాకరించారు. ఎందుకంటే మరణం తర్వాత అని ప్రకటించడం ద్వారా. నేషనల్ ఆర్మీ. 1946వ సమావేశం. ఇది మీరట్లో జరిగింది. అధ్యక్షురాలు అధ్యక్షులు జేబీ కృపాలాని. 1948వ సమావేశం. ఇది జైపూర్లో జరిగింది. దీనికి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అధ్యక్షత వహించడం జరిగింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి ఐఎన్సీలో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మన తెలుగువారు కావడం మనకి గర్వకారణం. ఇంతే ఫ్రెండ్స్, ఐఎన్సీలోని ముఖ్యమైన సమావేశాలు. ఇంకేమైనా సమావేశాలు మర్చిపోయినట్లయితే ముఖ్యమైనవి కామెంట్ రూపంలో కింద తెలియజేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.